యేసు క్రీస్తు నామములో మీరు దీవించబడుదురు కాక. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. ఐశ్వర్యము అనుభవించినట్లు మీ యొద్దకు దానిని రాజేతును రప్పింతును. హల్లెలూయా. ఐశ్వర్యము అనుభవించినట్లు ఈ లోకములో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ గొప్పగా జీవించాలని ఆశపడుతూ ఉంటారు. ధనవంతులుగా జీవించాలని, గొప్ప ఐశ్వర్యము కలిగి జీవించాలని ఆశపడుతూ ఉంటారు. ప్రభువు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఐశ్వర్యము అనుభవించినట్లు మీ యొద్దకు దానిని రాజేతును. ప్రభువు ఐశ్వర్యమును మీ వద్దకు రప్పింతును అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఐశ్వర్యము ప్రభువు దగ్గర ఉంది. ఐశ్వర్యమును సంపాదించుకోవటానికి అనేక మంది ప్రయాసపడుతూ ఉంటారు, దానిని వెంబడిస్తూ ఉంటారు, ఐశ్వర్యము కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. బైబిలు ఈ విధంగా బోధిస్తుంది. ఐశ్వర్యము ప్రభు దగ్గర ఉంది. ప్రభువును వెంబడించినట్లయితే ఆ ఐశ్వర్యము మీ వద్దకు రప్పిద్దును. ఐశ్వర్యముతో మీకు మంచి పేరు కూడా ఉంటుంది. ధనము సంపాదించుకున్న వారికి, ధనవంతులకు మంచి పేరు ఉండకపోవచ్చు. ఎందుకంటే వారు సంపాదించినటువంటి ధనము ఏ మార్గములో, ఏ త్రోవలో, ఏ విధంగా సంపాదించారో దాన్ని బట్టి వారికి ఈ లోకములో విలువ కానీ, ఈ లోకములో వారికి మంచి పేరు కానీ దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రభువు మీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యముతో పాటు ఈ లోకములో, ఈ సమాజంలో మంచి పేరు కూడా ప్రభువు మీకు అనుకరిస్తాడు. కీర్తనలో 147వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ప్రభువు గొప్పవాడు, ప్రభువు మహిమ కలిగిన వాడు. భూమిని, ఆకాశములు, ఆకాశ మండలములు సమస్తములు సృష్టించిన వాడు గొప్పవాడు. ఆయన లేకుండా కలిగినది ఏదియు ఆయన లేకుండా కలిగి ఉన్నది కాదు. ఆయన వలనే సమస్తము కలిగి ఉన్నది. ఆయన గొప్పవాడు. ఆయన శక్తి అధిక శక్తి కలిగినటువంటి వాడు. ఆయన జ్ఞానమునకు పరిమితులు లేదు. అనంత జ్ఞాని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు నీ స్వంతము. నీవు కలిగినటువంటి దేవుడు ఐశ్వర్యవంతుడు, అనంత జ్ఞాని, అధిక శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ముందు సమస్తము సాధ్యము. ఈ గొప్ప మర్మమును మీరు గ్రహించాలి. సమస్య కంటే ప్రభువు గొప్పవాడు అని మీరు గమనించాలి. మీరు పేదరికములో ఉండడము దేవునికి ఇష్టం లేదు. ఆయన మిమ్ములను ఐశ్వర్యవంతులుగా చేయాలని ఐశ్వర్యమును మీ వద్దకు తీసుకొని వస్తున్నాడు. ఈ ఐశ్వర్యము ఏ విధంగా మీ వద్దకు వస్తుంది అంటే, మీరు ప్రభువుని కలిగి జీవించినప్పుడు ప్రభువులో ఉన్నటువంటి ఐశ్వర్యము మీరు పొందుకుంటారు. మరో వాక్యమును చదువుకుందాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి. హల్లెలూయా. మన ప్రభువు అద్భుతములు చేసేటువంటి దేవుడు. ఆయన నిన్ను హెచ్చించును. ఆయన నామమును స్తుతించు వారందరూ ప్రభువు వారిని హెచ్చించును. వారి జీవితంలో ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుంచి దేవుడు వారిని పైకి లేవనెత్తే దేవుడు.
హల్లెలూయా. ప్రభువుని అధికముగా నమ్మాలి. ప్రభువు నీవే నా దేవుడవు. దేవుడు అన్నటువంటి మాటకు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు ముందు ఏదియు ఆయన చేయలేనిది లేదు. ఆయన నామములో సమస్తము సాధ్యము. ఆయనను కలిగిన ప్రజలు అవన్నీ కూడా పొందుకొనగలరు. ఆఖరగా మరో వాక్యమును చదువుకొని ముగించుకుందాం. కీర్తనలో 147వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయమును కట్టువాడు. చాలామంది పేదరికంలో ఉండి పేదరికమును అనుభవించలేక వారు గాయపడుతూ ఉంటారు. అవమానములను వారు ఏమాత్రం కూడా సహించలేక గాయపడుతూ ఉంటారు. వారి జీవితంలో దుఃఖము, వేదన, నిరాశ, నిస్పృహ వారి జీవితమును చుట్టుముట్టుకొని వారి నిరంతరము వారిని గాయపరుస్తూ ఉంటుంది. ప్రియమైన వారులారా, ఒక సత్యమును మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మీ గాయములను కట్టువాడు ఆయనే. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ అవమానములో ఉన్నా, మీరు ఒకవేళ అప్పుల బాధల్లో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, ఉద్యోగం లేక బాధపడుతున్నా, లేదా ఏ ఇతర సమస్యలైనా, కోర్టు సమస్యలు కానీ, భూతగాదులు కానీ ఏవి అయినప్పటికీ కూడా మీరు ఒక్క విషయాన్ని గమనించండి. ప్రభు దగ్గరకు రండి. ఆయన మీ గాయములను కట్టువాడు. లోకము మీ గాయములను చూసి ఇంకా మిమ్మల్ని హేళన చేస్తూ ఉంటుంది. ప్రభువు హేళన చేయుడు కానీ మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు.